కేజీఎఫ్ కన్నడ రాకింగ్ స్టార్ యష్ రాఖీబాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. బాహుబలి తర్వాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకుంది ఈ సినిమా. 2018లో కన్నడ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా వైడ్ మంచి సక్సెస్ అందుకున్న సినిమా కేజీఎఫ్ 1. ఆ తర్వాత 2022లో వచ్చిన సెకండ్ పార్ట్ ఎంతటి హిట్ అయిందో సపరేట్గా చెప్పనవసరం లేదు. 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి టాప్ ఇండియన్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఏప్రిల్ 14, 2025కి 3 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే హోంబలే ఫిల్మ్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సుమారు 3 నిమిషాలు నిడివి ఉన్న ఈ వీడియోలో కేజీఎఫ్ చాప్టర్ 2లోని బెస్ట్ విజువల్స్ అన్నిటినీ కలిపి మిక్స్ చేశారు. ఈ వీడియో చివరిలో కేజీఎఫ్ చాప్టర్ 3 గురించి అదిరిపోయే హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో కేజీఎఫ్ చాప్టర్ 3 త్వరలోనే రాబోతోందని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఆ వీడియో చివరిలో రాఖీబాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు అంటూ హింట్ ఇచ్చి గూస్ బంప్స్ తెప్పించారు. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్ర 3వ భాగం రాఖీబాయ్ కనిపించకుండా పోయిన ఆ 4 ఏళ్లలో ఎక్కడున్నాడు, ఏం చేశాడు అన్నది చూపించనున్నట్టు అర్థమవుతోంది. అయితే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక స్పెషల్ అట్రాక్షన్గా కేజీఎఫ్ చాప్టర్ 3 అనే టైటిల్తో పాటు యష్ రాఖీబాయ్ గొంతుతో సీ యూ సూన్ అంటూ చెప్పడం పూనకాలు తెప్పిస్తోంది. ఈ ప్రాజెక్ట్పై రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. కేజీఎఫ్ 3 ఖచ్చితంగా ఉంటుందని, ప్రస్తుతం తాను టాక్సిక్, రామాయణం సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. ఆ తర్వాత సరైన సమయంలో ఎంట్రీ ఇస్తామంటూ వెల్లడించారు. యష్ ప్రస్తుతం టాక్సిక్తో పాటు రామాయణ చిత్రాల కోసం పనిచేస్తున్నాడు. 2 చిత్రాల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాక్సిక్, రామాయణ్ 2 2025లో థియేటర్లోకి వస్తాయి. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 చివరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరగగా గత నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇక ఏప్రిల్ 22 నుంచి జరిగే సెకండ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొంటారని మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది. దాంతో ఆ తర్వాత సలార్ 2 కానీ కేజీఎఫ్ 3 కానీ పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. కేజీఎఫ్ కన్నడ రాకింగ్ స్టార్ యష్ రాఖీబాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. బాహుబలి తర్వాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకుంది ఈ సినిమా. 2018లో కన్నడ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా వైడ్ మంచి సక్సెస్ అందుకున్న సినిమా కేజీఎఫ్ 1. ఆ తర్వాత 2022లో వచ్చిన సెకండ్ పార్ట్ ఎంతటి హిట్ అయిందో సపరేట్గా చెప్పనవసరం లేదు. 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి టాప్ ఇండియన్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఏప్రిల్ 14, 2025కి 3 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే హోంబలే ఫిల్మ్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సుమారు 3 నిమిషాలు నిడివి ఉన్న ఈ వీడియోలో కేజీఎఫ్ చాప్టర్ 2లోని బెస్ట్ విజువల్స్ అన్నిటినీ కలిపి మిక్స్ చేశారు. ఈ వీడియో చివరిలో కేజీఎఫ్ చాప్టర్ 3 గురించి అదిరిపోయే హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో కేజీఎఫ్ చాప్టర్ 3 త్వరలోనే రాబోతోందని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఆ వీడియో చివరిలో రాఖీబాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు అంటూ హింట్ ఇచ్చి గూస్ బంప్స్ తెప్పించారు. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్ర 3వ భాగం రాఖీబాయ్ కనిపించకుండా పోయిన ఆ 4 ఏళ్లలో ఎక్కడున్నాడు, ఏం చేశాడు అన్నది చూపించనున్నట్టు అర్థమవుతోంది. అయితే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక స్పెషల్ అట్రాక్షన్గా కేజీఎఫ్ చాప్టర్ 3 అనే టైటిల్తో పాటు యష్ రాఖీబాయ్ గొంతుతో సీ యూ సూన్ అంటూ చెప్పడం పూనకాలు తెప్పిస్తోంది. ఈ ప్రాజెక్ట్పై రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. కేజీఎఫ్ 3 ఖచ్చితంగా ఉంటుందని, ప్రస్తుతం తాను టాక్సిక్, రామాయణం సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. ఆ తర్వాత సరైన సమయంలో ఎంట్రీ ఇస్తామంటూ వెల్లడించారు. యష్ ప్రస్తుతం టాక్సిక్తో పాటు రామాయణ చిత్రాల కోసం పనిచేస్తున్నాడు. 2 చిత్రాల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాక్సిక్, రామాయణ్ 2 2025లో థియేటర్లోకి వస్తాయి. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోంది.
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 చివరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరగగా గత నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇక ఏప్రిల్ 22 నుంచి జరిగే సెకండ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొంటారని మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది. దాంతో ఆ తర్వాత సలార్ 2 కానీ KGF 3 కానీ పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. KGF కన్నడ రాకింగ్ స్టార్ యష్ రాఖీ బాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో KGF కూడా ఒకటి. బాహుబలి తర్వాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకుంది ఈ సినిమా. రెండు 2018లో కన్నడ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా వైడ్ మంచి సక్సెస్ని అందుకున్న సినిమా KGF 1. ఆ తర్వాత 2022లో వచ్చిన సెకండ్ పార్ట్ ఎంతటి హిట్ అయిందో సపరేట్గా చెప్పనవసరం లేదు. 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి టాప్ ఇండియన్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఏప్రిల్ 14, 2025కి 3 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే హోంబలే ఫిల్మ్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సుమారు 3 నిమిషాలు నిడివి ఉన్న ఈ వీడియోలో KGF చాప్టర్ 2లోని బెస్ట్ విజువల్స్ అన్నిటినీ కలిపి మిక్స్ చేశారు. ఈ వీడియో చివరిలో KGF చాప్టర్ 3 గురించి అదిరిపోయే హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో KGF చాప్టర్ 3 త్వరలోనే రాబోతోందని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఆ వీడియో చివరిలో రాఖీ బాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు అంటూ హింట్ ఇచ్చి గూస్ బంప్స్ తెప్పించారు. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్ర 3వ భాగం రాఖీ బాయ్ కనిపించకుండా పోయిన ఆ 4 ఏళ్లలో ఎక్కడున్నాడు, ఏం చేశాడు అన్నది చూపించనున్నట్టు అర్థమవుతోంది. అయితే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక స్పెషల్ అట్రాక్షన్గా KGF చాప్టర్ 3 అనే టైటిల్తో పాటు యష్ రాఖీ బాయ్ గొంతుతో సీ యూ సూన్ అంటూ చెప్పడం పూనకాలు తెప్పిస్తోంది. ఈ ప్రాజెక్ట్పై రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. KGF 3 ఖచ్చితంగా ఉంటుందని, ప్రస్తుతం తాను టాక్సిక్, రామాయణం సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. ఆ తర్వాత సరైన సమయంలో ఎంట్రీ ఇస్తామంటూ వెల్లడించారు. యష్ ప్రస్తుతం టాక్సిక్తో పాటు రామాయణ చిత్రాల కోసం పనిచేస్తున్నాడు. 2 చిత్రాల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాక్సిక్, రామాయణ్ 2 2025లో థియేటర్లోకి వస్తాయి. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 చివరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరగగా గత నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇక ఏప్రిల్ 22 నుంచి జరిగే సెకండ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొంటారని మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది. దాంతో ఆ తర్వాత సలార్ 2 కానీ KGF 3 కానీ పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. KGF కన్నడ రాకింగ్ స్టార్ యష్ రాఖీ బాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో KGF కూడా ఒకటి. బాహుబలి తర్వాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకుంది ఈ సినిమా. 2018లో కన్నడ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా వైడ్ మంచి సక్సెస్ని అందుకున్న సినిమా KGF 1. ఆ తర్వాత 2022లో వచ్చిన సెకండ్ పార్ట్ ఎంతటి హిట్ అయిందో సపరేట్గా చెప్పనవసరం లేదు. 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి టాప్ ఇండియన్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఏప్రిల్ 14, 2025కి 3 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే హోంబలే ఫిల్మ్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సుమారు 3 నిమిషాలు నిడివి ఉన్న ఈ వీడియోలో KGF చాప్టర్ 2లోని బెస్ట్ విజువల్స్ అన్నిటినీ కలిపి మిక్స్ చేశారు. ఈ వీడియో చివరిలో KGF చాప్టర్ 3 గురించి అదిరిపోయే హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో KGF చాప్టర్ 3 త్వరలోనే రాబోతోందని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఆ వీడియో చివరిలో రాఖీ బాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు అంటూ హింట్ ఇచ్చి గూస్ బంప్స్ తెప్పించారు. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్ర 3వ భాగం రాఖీ బాయ్ కనిపించకుండా పోయిన ఆ 4 ఏళ్లలో ఎక్కడున్నాడు, ఏం చేశాడు అన్నది చూపించనున్నట్టు అర్థమవుతోంది. అయితే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక స్పెషల్ అట్రాక్షన్గా KGF చాప్టర్ 3 అనే టైటిల్తో పాటు యష్ రాఖీ బాయ్ గొంతుతో సీ యూ సూన్ అంటూ చెప్పడం పూనకాలు తెప్పిస్తోంది. ఈ ప్రాజెక్ట్పై రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. KGF 3 ఖచ్చితంగా ఉంటుందని, ప్రస్తుతం తాను టాక్సిక్, రామాయణం సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. ఆ తర్వాత సరైన సమయంలో ఎంట్రీ ఇస్తామంటూ వెల్లడించారు. యష్ ప్రస్తుతం టాక్సిక్తో పాటు రామాయణ చిత్రాల కోసం పనిచేస్తున్నాడు.
రెండు చిత్రాల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాక్సిక్, రామాయణ్ 2025లో థియేటర్లకు వస్తాయి. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 చివరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరగగా గత నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇక ఏప్రిల్ 22 నుంచి జరిగే సెకండ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొంటారని మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది. దాంతో ఆ తర్వాత సలార్ 2 కానీ, KGF 3 కానీ పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.